ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రులకు విన్నవించుకోవడం ఏమంటే, పెద్ద కడుపురు మండలం కల్లకుంట గ్రామంలో దాదాపుగా నెల రోజుల కిందట జరిగిన సంఘటనపై ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఈ సంఘటన జరిగి దాదాపుగా నెల రోజులు అవుతున్నా కూడా 250 మంది మీద అక్కడ ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెడితే కనీసం 15 మందిని కూడా మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మరి అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఉంది. మరి అదేవిధంగా ఒక దళిత మహిళకి ఈ భారతదేశంలో స్వతంత్రంగా బతకాల్సినటువంటి హక్కు ఉందా లేదా అని చెప్పేసి ఈ ప్రభుత్వాలని నేను డిమాండ్ చేసి అడుగుతా ఉన్నా ఈరోజు. మరి ఎందుకంటే గతంలో ఆ గోవిందమ్మ అనే కల్లకుంట్ల గ్రామానికి చెందినటువంటి మాదిగ గోవిందమ్మ అనే మహిళ, ఆమె కొడుకు ఒక అమ్మాయిని, చాకుల కులస్తులకు సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పిలుచుకోపోయినాడనే ఒక దురుద్దేశంతోనే ఈరోజు అట్లాంటి పనికి వాళ్ళు ఒడగట్టడం జరిగింది. కనీసం పోలీసులు ఉన్నారనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి కొంతమంది కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లగ్నంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఊరిలో ఊరేగింపు చేసి మరి స్తంభానికి కట్టి మరి ఒక దళిత మహిళను ఆ విధంగా కనీసం పోలీసులు ఉన్నారనే ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ రోజు అలాంటి అల్లర్లకి పాల్పడినటువంటి వ్యక్తులపై మేము ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే మరి ఈ రోజు కూడా మరి నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించకుండా మరి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థను కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా నిన్నటి దినాన ఒక మహిళ, ఈ భారతదేశంలో ఒక మహిళ మరి రోడ్డు మీదకి వచ్చి న్యాయం అడుగుతూ ఉందంటే మరి ఈ గవర్నమెంట్లో ఏం చేస్తూ ఉన్నాయో మరి మనకైతే అర్థం కావడం లేదు. మరి అక్కడ ఉన్నటువంటి గోవిందమ్మకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి రైల్వే నిరాహార దీక్షను మేము కొనసాగిస్తాం. మరి అదేవిధంగా మరి హొలుగుంద నుంచి కూడా మేము మా ప్రజా సంఘాల తరపు నుంచి కూడా వాళ్ళకి మద్దతు పలుకుతూ మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గోవిందమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెని ప్రాణాలు కాపాడుకోవడానికి మా ప్రజా సంఘాలు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క సంఘాలు కూడా దీన్ని గుర్తించి మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మేము. మరి అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీరు పరిశీలించి మరి ఇంకా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా. ఇంకా కొంతమంది ఎవరైనా అక్రమార్కులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని ఫీడ్ యాక్ట్ పెట్టి జిల్లా బహిష్కరణ చేయాలా. మరి అదేవిధంగా మీరు వెంటనే వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీరు చూసి ప్రతిరోజు కూడా అక్కడ సమస్య సద్దుమణిగేంత వరకు ప్రతిరోజు కూడా అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ఒలగుంద నుంచి మేము పోలీసులకి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి నా పేరు వెంకటేష్, ఒలగుంద ఎంఆర్పిఎస్ టీం అంతా కలిసి మా యొక్క విన్నపాన్ని మీరు గుర్తిస్తారని చెప్పేసి పోలీస్ ఎస్పీ గారికి మేము విన్నవించుకుంటున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి గోవిందమ్మకి ప్రాణహాని కూడా ఉంది. మరి ఆ ఊరికి వెళ్ళడానికి ఆమె అవకాశం లేకుండా ఈరోజు నిన్న పోయి డిఎస్పీ గారిని కలిస్తే డిఎస్పీ గారు వాళ్ళని మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఏ రోజు కానీ మాకు అండగా లేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నా పేరు వెంకటేష్, ఎంఆర్పిఎస్ నాయకులు.